హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెల్ విషర్స్ వాయిస్. యాక్చువల్లీ ఈరోజు నేను చూపించాలనుకుంటున్నా ఏంటంటే నేను రీయూజ్ చేసి కొన్ని థింగ్స్ని చూపిద్దాం అనుకుంటున్నా, ఇంకేం లేదు. సో నేను రీయూజ్ చేసే ఒక దాంట్లో ఇది ఒకటి అనమాట. ఇది లైక్ ఒక బాటిల్ కట్ చేసి దాన్ని పెన్ స్టాండ్గా వాడడం. ఇది ఇలానే ఉంటే బాగోదు, ఖచ్చితంగా ఏదైనా గిఫ్ట్ పేపర్ అలాంటిది ఏదైనా ర్యాప్ చేద్దామంటే నిజంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మన పెన్సిల్స్ అలా అక్కడ ఇటు పాడేస్తుంటారు, అది వాడడానికి ఖచ్చితంగా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని అనిపిస్తుంది. అండ్ ఇది అందరికీ తెలిసిందే, ఇది ఒక హాలో షాంపూ బాటిల్. ఇది వచ్చేసి క్యాండిల్, జస్ట్ ఇది హాఫ్కి కట్ చేసి ఒక క్యాండిల్. ఇది వచ్చేసి యూజ్డ్ బ్రష్ అనమాట, దీంతో ఏదన్నా నార్మల్గా ఏదైనా క్లీన్ చేసుకోవడానికి అంతే. సో ఇది ఒక క్యాండిల్, ఇది ఇలాంటిది ఒక కట్ చేసి పెడతాను, ఇది ఒకటి. అండ్ హియర్ కమ్స్ మై పెన్స్ బాక్స్. ఇది వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే, పైన నేను ఏ లేయర్ ఓపెన్ చేయలేదు. ఇది పెప్సోడెంట్ పేస్ట్ 2 బాక్సెస్, దీన్ని హాఫ్ కాదు జస్ట్ పైన వరకు కట్ చేసింది. అండ్ ఇది డార్క్ ఫ్యాంటసీ, ఇటు పక్కకు డార్క్ ఫ్యాంటసీ. ఈ 4ని నేను స్టాపుల్తో పెన్ చేశాను అనమాట, లోపల స్టాపుల్స్తో పెన్ చేసి పెట్టాను. సో ఈ లేయర్కి స్టిక్ పెన్స్, దీనికైతే గ్లిటర్ పెన్స్, ఇది ఓన్లీ బ్లాక్ పెన్స్. ఇది మన పెన్సిల్స్ ఏషియన్ పెన్సిల్స్. అండ్ అంతే అనమాట, ఇలా 4 పార్టీషన్స్ చేసి, మీకు కావాలంటే ఇంకొక కొన్ని పార్టీషన్స్ కూడా ఈ కార్నర్లో స్టాపుల్ చేసి బాక్స్కి ఇంకో అంటించి ఇటు చేసుకొని ఇంకా పెద్దది చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. నాకు 4 సఫిషియంట్ అనిపించింది, సో ఇది చేశాను. అండ్ ఫైనలీ మనకి అమెజాన్ బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా, ఇలాగా ఈ అమెజాన్ బాక్సెస్ పైన లేయర్ ఓపెన్ చేసేసి ఇక్కడి వరకు కట్ చేసి అండ్ మనకు కావాల్సినవన్నీ ఇలా పెట్టేసుకొని ఎక్కడన్నా పెట్టేసుకుంటే బాగుంటుంది. చిందరవందరగా కాకుండా ఇలా అన్నీ ఒకే బాక్స్లో ఉంటే బాగుంటుందని నేను ఫీల్ అయ్యాను. సో దట్ ఇలా అమెజాన్ పార్సల్ బాక్సెస్ చేసుకోవచ్చు. ఎలా ఉందనేది మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాయ్.